బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గన్నవరంలో వైసీపీ వర్సెస్ తెలుగుదేశంగా మారింది వ్యవహారం. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ అలాగే వల్లభనేని వంశీకి సంబంధించి అనుచరుల మధ్య తోపులాట జరిగినట్టుగా తెలుస్తోంది. టీడీపీ కార్యకర్తలపైకి దూసుకు వెళ్లారు వల్లభనేని వంశీ. ఆ విజువల్స్ ని మరికాసేపట్లో వివరించే ప్రయత్నం చేస్తాం. తేలప్రోలు పోలింగ్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు. ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణాలు కనిపిస్తున్నాయి. గన్నవరంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ గన్నవరంలో వైసీపీ వర్సెస్ తెలుగుదేశంగా మారింది వ్యవహారం. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ అలాగే వల్లభనేని వంశీ అనుచరుల మధ్య తోపులాట జరిగినట్టుగా తెలుస్తోంది. టీడీపీ కార్యకర్తలపైకి వల్లభనేని వంశీ దూసుకు వెళ్ళినట్టుగా సమాచారం అందుతోంది. ఇక తేలప్రోలు పోలింగ్ స్టేషన్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం పరిస్థితి అక్కడ అదుపులోనే ఉందా, లేకపోతే అదనపు పోలీసు బలగాలను దించే అవకాశం ఉందా? అదనపు భద్రతా బలగాలను బరిలోకి అంటే రంగంలోకి దించే అవకాశం ఉందా? ప్రస్తుతానికి ఇష్యూ అంతా కూడా సార్ట్ అవుట్ అయింది. ప్రస్తుతం పోలింగ్ కూడా దాదాపుగా గన్నవరం నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కూడా ముగిసింది. ఈవీఎంలన్నిటి కూడా స్ట్రాంగ్ రూములకు పంపిస్తున్నాయి. అయితే సాయంత్రం 3-4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాపులపాడు ఉంగుటూరు మండలం తేలప్రోలు పోలింగ్ కేంద్రం వద్ద ఈ టైంలో ఇష్యూ అయితే జరిగింది. తేలప్రోలు హై స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఉన్నటువంటి యార్లగడ్డ వెంకటరావు పరిశీలించడానికి వెళ్లారు. అయితే పోలింగ్ కేంద్రాన్ని అక్కడ పోలింగ్ సరళిని పరిశీలించి తిరిగి యార్లగడ్డ వెళ్లిపోతున్న సమయంలో అక్కడ వల్లభనేని వంశీయుడు అనేటువంటి ప్రధాన అనుచరుడు వేమవరపు రాము యార్లగడ్డ మీద కొంచెం అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పాటు వైసీపీ కార్యకర్తలు యార్లగడ్డ కానవై పైన రాళ్లు రువే ప్రయత్నం చేసే సమయంలో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయింది. అయితే అప్పటికే తేలప్రోలు పోలింగ్ కేంద్రం నుంచి అంతకుముందే యార్లగడ్డ రాకముందే అంతకుముందు వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ కూడా కేంద్రాన్ని పరిశీలించి వెళ్ళిపోయారు. అయితే ఈ ఘటన జరుగుతుంది. వైసీపీ కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరుగుతుందని తెలుసుకుని వెంటనే వచ్చినటువంటి వెనక్కి తిరిగి వచ్చిన వంశీ తెలుగుదేశం కార్యకర్తల్ని ఒక కార్యకర్తల మీద వెళ్లే ప్రయత్నం చేశారు. ఒక కార్యకర్త సత్తు కూడా పట్టుకుని బెదిరించే ప్రయత్నం చేశారు. రాయి ఇవ్వండి, తలపగల కొట్టాలనే విధంగా కూడా మాట్లాడినటువంటి విజువల్స్ కూడా మనకి అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు వెంటనే అక్కడ చేరుకున్నట్టు యార్లగడ్డను అదేవిధంగా వంశీని కూడా అక్కడి నుంచి పంపించేశారు. కార్యకర్తలు కూడా తరలించారు. కేవలం అంటే గన్నవరం నియోజకవర్గం గతంలో చాలా కొంత ఘర్షణ వాతావరణం గతంలో నెలకొంది. కానీ ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కు సంబంధించి ఒకటి తేలప్రోలు ఘటనతో పాటు సూరాపాలెం వద్ద సూరంపల్లి వద్ద మధ్యాహ్నం ఘటన జరిగింది. ఈ రెండు గంటల మినహా గన్నవరంలో పోలింగ్ అయితే ప్రశాంతంగానే జరిగింది. అయితే ఆ తేలప్రోలు సూరంపల్లి వద్ద మాత్రం కొంత కార్యకర్తలు బాబాదేవి గారి కార్యకర్తలు అదేవిధంగా వంశీ యార్లగడ్డ వెంకటరావు వంశీ ఒకేసారి ఎదురెదురు రావడంతో రెండు చోట్ల కూడా ఘర్షణ అయితే చోటు చేసుకుని పోలీసులు అయితే పూర్తిగా పరిస్థితిని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం దాదాపుగా గన్నవరం నియోజకవర్గంలో పోలింగ్ అయితే ముగిసింది. 4వ తారీఖున రిజల్ట్ రాబోతుంది. గన్నవరం నియోజకవర్గం పైన అటు వంశీ గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తుంది. ఇటు కూటమి అభ్యర్థి ఉన్న యార్లగడ్డ వెంకటరావు కూడా చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు పోలింగ్ సరళిపైన ఇద్దరు అభ్యర్థులు కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ పర్సంటేజీ పెరిగిన నేపథ్యంలో అది మాకు లాభిస్తుందంటూ వాళ్ళంతా కూడా ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.